భారతీయ జనతా పార్టీలోకి ఎంత ఉత్సాహంగా పార్టీలో చేరినా వారికి నిరుత్సాహమే వస్తూ ఉంది. పాత వాళ్ళు కొత్త వాళ్ళని రానివ్వరు, వచ్చిన వాళ్ళకి అవకాశాలే ఇవ్వరు. ఎప్పుడు ఆ నలుగురే పార్టీలో పెత్తనం చేయటం, వచ్చిన వారిని దగ్గరకు కూడా రానికపోవటం. దాంతో ఆంధ్రాలోనే కాదు, మా ప్రాంతాలు, మాలాంటి చిన్న గ్రామాలు, పట్టణాల్లో కూడా ఇదే తంతు వ్యవహరిస్తుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ నష్టపోయింది ఎక్కువగా బీజేపీనే. స్థానికంగా ఎవరు పలకరించే వాళ్ళు లేరు, వాళ్ళకి ఆదరణ లేదు. ఉన్న పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురికి అన్ని అవకాశాలు స్థానిక రాజకీయ నాయకులకు కల్పిస్తూ ఉన్నారు. మరి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఆ పార్టీకి ఏమన్నా ఇబ్బంది ఏమో అసలు కొత్త వాళ్ళని దగ్గరకు కూడా రానిచ్చే పరిస్థితి లేదు. అయితే ఆ పాత వాళ్ళు పాతికేళ్లగా ఉన్న ఆ నలుగురే పార్టీని శాసిస్తా పార్టీని భ్రష్టు పట్టడానికి ప్రధానమైన కారణం. అప్పటికి ఇప్పటికీ ఓట్ల వేరియేషన్లో స్థానికంగా చాలా తేడా ఉంది. అయితే వాళ్ళు కొత్త వాళ్ళని చేరనివ్వరు, వచ్చిన వాళ్ళని ఎక్కువ కాలం ఉండనివ్వరు. వాళ్ళ యొక్క మానసికమైన స్థితి కొత్త వాళ్ళని వస్తే పంపించే పనిలోనే ఉన్నారు. ఇదే కొనసాగుతూ ఉంది. కానీ దీన్ని ప్రక్షాళన చేయాలని కానీ రాష్ట్ర నాయకులకు కానీ జిల్లా నాయకులకు కానీ దానికి సంబంధించిన అనుబంధ సంస్థలకు కానీ అసలు ఎటువంటి కోసమైనా లేదు. ఇది బీజేపీ పరిస్థితి, అన్ని చోట్ల ఉన్న పరిస్థితి అది. దయచేసి పెద్దలు గమనించి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చింది. చేస్తే త్వరలో 2029కి ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గమనించి తగిన ప్రయత్నం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.